మనకెప్పుడో స్వాతంత్రం వచ్చింది గానీ, ఆర్థిక స్వాతంత్రం అయితే ఎవరికీ రాలేదు. అంటే ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక రూ. 1,00,00,000 మెర్సిడెస్ బెంచ్ మెయింటైన్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బిజినెస్. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ రావాలి, తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జీవితం చాలా చిన్నది. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు లేవు, ఎక్కడ లేవు. ఇప్పుడు 1% కూడా గవర్నమెంట్ జాబ్స్ లేవు. మీరు రిచ్ అవ్వాలంటే శాలరీతో జీవితంలో కూడా రిచ్ అవ్వలేరు. ఒకవేళ రిచ్ అవ్వాలంటే నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ అని అందరికీ తెలిసిన విషయం. అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మనం ఎంత దూరంలో ఉన్నది అందరికీ తెలుసండి. అంటే ఈరోజు మనకి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం అయితే ఇంతవరకు రాలేదు, ఎవరికి రాలేదు. ఆర్థిక స్వాతంత్రం అయితే ఎవరికి రాలేదు. అయితే ముందుగా అసలు చాలామంది సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, ముందు మాకున్న రోజు ఉన్న బాధలు, అప్పులు, ఛాలెంజెస్, అంటే రెగ్యులర్ ఛాలెంజెస్ నుంచి మేము బయటికి రావాలి, ఎలా రావాలో సరే అడగండి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతుంటారు. దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అంటే రెగ్యులర్గా మనకు ఉండే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. రెగ్యులర్ ఛాలెంజెస్ ఏముంటాయంటే ప్రతి ఒక్క కుటుంబానికి, మన అంటే అందరి కూడా మిడిల్ క్లాస్ కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అయితే ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటి రెగ్యులర్గా ఏముంటుంది? అప్పులు, అంటే ఈఎంఐలు, అద్దెలు, ఆ బిల్ అని ఈ బిల్ అని, నెక్స్ట్ మనకి రెగ్యులర్ క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇంకోటి దాంతోపాటు స్కూల్ ఫీజులు, దాంతోపాటుగా ఇంకేముంటుందంటే హెల్త్ ఎమర్జెన్సీ, అంటే మెడికల్ ఎమర్జెన్సీలు. అంటే ఇలాంటి ఎన్నో మనకు ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇంకోటి అనుకోని విధంగా ఖర్చులు వస్తే అప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ విధంగా ప్రతి ఫ్యామిలీ కూడా దాదాపుగా ప్రతి నెల, అంటే లైఫ్ లాంగ్, అంటే దాదాపుగా ఉన్న 35-40 ఉన్న సంవత్సరాలు మొత్తం కూడా వీటి చుట్టే తిరుగుతున్నారండి. అంటే అప్పులు, ఈఎంఐలు వీటి చుట్టే తిరుగుతుంటుంది మన లైఫ్ మొత్తం. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే జీవితం చాలా చిన్నది. అంటే ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉంటామో అన్ని సంవత్సరాలు హ్యాపీగా లేకుండా ఒక చిన్న జీవితంలో కూడా మనం ఇంకా జీవితం మొత్తం కూడా అప్పులు ఇవన్నీ కట్టుకుంటూ ఎన్ని టెన్షన్స్ పడుకుంటూ ఇంకెన్ని రోజులు ముందుకు వెళ్తామండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నిటికీ బయటపడాలని, ఒకవేళ ఈ అప్పులు, ఈ ఛాలెంజెస్ నుంచి బయటపడి మీకు ఆర్థిక స్వేచ్ఛ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ లైఫ్లో, మీ లైఫ్కి, మీ జీవితానికి ఉపయోగపడే ఒక చిన్న పాయింట్ అయినా మీ లైఫ్ని మార్చే అవకాశం ఇందులో ఉందండి. అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము చిన్నప్పటి నుంచి ప్రతి ఫ్యామిలీలో కూడా జాబు, జీతం అని చెప్పేసి దాని చుట్టే తిరుగుతున్నారు. అంటే పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలిరా, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ రావాలి, తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తర్వాత పెళ్లి చేసుకోవాలి. అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రతి ఫ్యామిలీలో నేర్పిస్తున్నారు. ఆ పిల్లల మైండ్ సెట్ కూడా ఆ విధంగా తయారైపోవటం వల్ల ఈరోజు 16 సంవత్సరాలు కష్టపడి చదువుకొని కూడా ఈరోజు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని నెలకి 15-20 వేలకు పనిచేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు ఫ్రెండ్స్. దాదాపు 97% కూడా 16 సంవత్సరాలు ఈరోజు చాలా కష్టంగా ఉంది, జాబ్స్ చాలా కష్టంగా ఉంది. ఇంకోటి గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు లేవు, ఎక్కడ లేవు. ఇప్పుడు 1% కూడా గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఓన్లీ ఏదైనా కూడా ప్రైవేట్ జాబ్స్, ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలాంటివి అని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే, 20 సంవత్సరాల క్రితం వెళ్తే చాలామంది ప్రతి ఒక్కళ్ళ గోల్ కూడా ఏముండేదంటే గవర్నమెంట్ జాబ్ రావాలనేది ఉండేది. అంటే మినిమం ఒక టీచర్ గవర్నమెంట్ జాబ్ రావాలని ఉండేది. లాస్ట్ 10 years బ్యాక్ నేను చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సాఫ్ట్వేర్ అవ్వాలని అనుకుంటున్నారు. అందరూ కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ చాలామంది బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారండి. అంటే చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది అన్నట్టు. అంటే ఈ విధంగా ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటే అదే ఒక శాలరీ తోటి జీవితం మొత్తం పనిచేసినా కూడా మినిమం ₹1,00,00,000 సంపాదించడం చాలా కష్టంగా ఉంది. అంటే ఆర్థిక స్వేచ్ఛ అట్లా వదిలిపెట్టండి, జీవితం మొత్తం పనిచేసినా కూడా అప్పులు కట్టుకుంటే ఈఎంఐల టెన్షన్ తోటి జీవితం మొత్తం అదే సరిపోతుందండి. అంటే ఇంకొకటి ఆలోచించలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అంటే ఆ విధంగా ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు జాబ్ చేయండి, జాబ్ చేయటం తప్పు కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్, ఒక డ్రీమ్ ఉంటుంది. జాబ్ చేయండి. జాబ్ చేసుకుంటూనే మీరు ఒక సెకండ్ ఇన్కమ్ కోసం మీరు ఆలోచించగలిగితే, సెకండ్ ఇన్కమ్ అంటే
మీకున్న టైం అంటే రోజులో ఒక 8 మీరు 24 అవర్స్ ఉంటే ఒక 8 అవర్స్ స్లీప్ అంటారు. ఒక 8 అవర్స్ మీ వర్క్ అనుకోండి. మీకు ఇప్పుడున్న నేచర్ ఆఫ్ వర్క్ ఏదైతే మీరు జాబ్ కావచ్చు, ఇంకేదైనా పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వర్క్ చేసుకుంటూనే మీరు అదనంగా మీకున్న టైంని గనక మీరు పార్ట్ టైంలో బిజినెస్‌లోకి గనక పార్ట్ టైం రాగలిగితే. ఇంకొకటి చాలామందికి ఒక బిజినెస్ అనేది ఒక భయం ఉంటది. బిజినెస్ ఎందుకు అంటే, బిజినెస్ అంటే డబ్బులుండాలి, పెట్టుబడి కావాలి. అంటే మనం బిజినెస్ చేయలేం, మనకు అనుభవం లేదు, ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంకోటి బిజినెస్‌లో నష్టాలొస్తాయనే నష్టభయం ఎక్కువుంటదండి. చాలామందికి అదే ఫస్ట్ స్టెప్పు, బ్యాక్ స్టెప్ ఏస్తుంటారు. ఇంకొకటి బిజినెస్ అంటే చాలా కాంపిటీషన్ ఉంటది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టి చేశారు, పెట్టుబడి పెట్టుబడి పెట్టారు మీరు బిజినెస్‌లో. ఒకవేళ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. అంటే ఇక్కడ ఒకవేళ లాస్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇంకోటి బిజినెస్ బాగా సక్సెస్ అయింది. కానీ కాంపిటీషన్ ఉంటదప్పుడు. అంటే బిజినెస్ అనేది మన చేతిలో ఉండదండి. ఒకవేళ కాంపిటీషన్ భయంకరమైన కాంపిటీషన్ ఉంటది. అయితే నేను చెప్పేదేంటంటే, మీరు పార్ట్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే, అంటే మీరు ఏ జాబ్ అయినా చేయండి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజినీరా, లేకపోతే ఫార్మానా, లేకపోతే ఇంకానా, టీచరా, లేకపోతే ఇంకేమన్నా కూడా లెక్చరరా చేసుకుంటూనే సెకండ్ ఇన్‌కమ్‌గా మీరు ఇప్పుడున్న గొప్ప అవకాశాల్లో, అద్భుతమైన అవకాశాల్లో జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, మనకి ఎలాంటి పెట్టుబడి లేకుండానే ఈరోజు చాలా అద్భుతమైన అవకాశాలు మన కళ్ళ ముందున్నాయి. కాకపోతే ఏందంటే మనం గుర్తించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అంటే జీరో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అంటే మనము దాన్ని లైట్ తీసుకుంటామండి. నేను కూడా అలానే వచ్చానండి. నేను కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోనే వచ్చాను. ఈ ఈ జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చి దాదాపు ఈ 12 సంవత్సరాల్లో ఆ రోజు నెలకి 25,000 సంపాదించే వ్యక్తి ఈరోజు మీ ముందు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఆ రోజు అప్పులతో వచ్చి ఈరోజు ఆస్తులు సంపాదించే స్థాయికి వచ్చానండి. ఈరోజు ఆస్తులొచ్చాయి, అప్పులు పోయాయి, ఆస్తులొచ్చాయి. దాంతోపాటు నా యొక్క ప్రతి డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నాను. చాలామందికి మంచి మంచి కార్లు ఉండాలి, మంచి ఇళ్ళు ఉండాలని ఉంటుంది. నేను కూడా మీ ముందు మాట్లాడుతున్నానండి, ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఈరోజు అంత సక్సెస్ అయ్యాను కాబట్టే నేను మాట్లాడుతున్నానండి. అంటే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు ఆ విధంగా మాట్లాడిస్తుంది. అంటే ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక ₹1,00,00,000 మెర్సిడెస్ బెంచ్ మెయింటైన్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, అంటే బికాస్ ఆఫ్ బిజినెస్, ఓన్లీ బిజినెస్. అంటే నేను కూడా జీరో బిజినెస్ ఆపర్చునిటీతోనే. దాంతో పాటు నేను ఒక్కడిని కాదండి. దాంతో పాటుగా ఎంతోమంది దాదాపు వేల మందిని, లక్షాధికారులను, కోటీశ్వరులను నేను తయారు చేయగలిగాను. అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, చిన్న ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఈరోజు ఆ విధంగా తయారు చేయగలిగాం. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరు కూడా ఒక్కసారి ఆలోచించగలిగితే మీరు ఏమైనా చేసుకోండి. మీరు జాబ్ చేసుకోండి. ఏమైనా సెకండ్ ఇన్‌కమ్‌గా ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఆలోచించి తీసుకోండి. ఇంకొకటి ఏందంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదండి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఎలాంటి దీని గురించి ఒకవేళ భయం అవసరం లేదు. నాలెడ్జ్ అవసరం లేదు. ఇంకొకటి ఏజ్‌తో సంబంధం లేదు. అంటే 25 సంవత్సరాల నుంచి 75 ఇయర్స్ వరకు ఈ బిజినెస్ ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి మీరు ఎక్కడి నుంచైనా బిజినెస్ చేయొచ్చు. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరున్న ప్లేస్ నుంచే బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ వర్క్ వచ్చింది. ఎందుకంటే ఇంకొక విషయం ఏందంటే, చాలామంది సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే భయపడతారు. మనం వెళ్ళాలేమో, తిరగాలేమో అని భయపడతారు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి తిరగకుండా మీకొక మంచి ట్రైనింగ్ ఇస్తూ, అంటే మీరున్న ప్లేస్ నుంచే బిజినెస్ చేసుకునే అవకాశాన్ని మేము మీకు కల్పించాలనుకుంటున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి, మీకున్న టెన్షన్స్ నుంచి బయటపడాలి, ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి ఈ బిజినెస్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు ఇక్కడున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మేము దానికి సంబంధించిన డీటెయిల్స్, దీనికి సంబంధించిన సెమినార్ ఎక్కడ జరుగుతుంది ఏంటనేది మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. ఒకసారి సెమినార్కి అటెండ్ అవ్వండి. ఎలాంటి ఫీజు అవసరం లేదు. సెమినార్కి అటెండ్ అయితే ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, ఒకవేళ ఇది నచ్చితే మీరు మనస్ఫూర్తిగా జాయిన్ అవ్వచ్చు. మీకున్న బిజినెస్ జాబ్ చేసుకుంటేనే పార్ట్ టైమ్గా దీన్ని తీసుకొని చేసుకోవచ్చు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్ మీరు మమ్మల్ని బిలీవ్ చేసి మీరు జర్నీ చేయగలిగితే, మీరు 5 సంవత్సరాలు కష్టపడితే 30 సంవత్సరాలు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు జాబ్ చేస్తే 30 సంవత్సరాలకు కూడా ₹1,00,00,000 కూడా సంపాదించే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదండి. నేను ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే మీరు రిచ్ అవ్వాలంటే శాలరీతో జీవితంలో కూడా రిచ్ అవ్వలేరు. ఒకవేళ రిచ్ అవ్వాలంటే
మిమ్మల్ని మీరు వాడుకోండి, మీ గోల్స్ కోసం మీరు పనిచేయండి, మీ టైంని మీరు వాడుకోండి. రోజులో ఒక 3 గంటలు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు రిచ్ అవుతారు. ఎందుకంటే మీరు జాబ్ చేస్తే మీరు కాదండి రిచ్ అయ్యేది. మీకు ఎవరైతే మీకు అవకాశం ఇచ్చారో, మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో, మీ బిజినెస్ ఓనర్ ఆయన రిచ్ అవుతాడు. కాబట్టి ఏంటంటే ఈ రోజుకైనా మీకోసం మీరు పనిచేయండి, ఆర్థిక స్వేచ్ఛ తీసుకోండి, రండి. ఇంకోటి ఇంకొక డౌట్ ఉంటుంది ఎవరికైనా, అంటే ఇది జెండర్, అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చేయొచ్చండి. ఇది మేల్ చేసుకోవచ్చు, ఫీమేల్ ఎవరైనా, జెండర్తో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటి అవకాశాన్ని తీసుకొని మీరు ఒకసారి రండి, వచ్చి మీరు ఆర్థిక స్వేచ్ఛను తీసుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.